మరి ఆనాడు ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే 64 సంవత్సరాలు 22 మంది ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలన చేస్తే ఈ రాష్ట్రం పైన ఉన్న అప్పు 60,000 కోట్ల అప్పు ఉండే. ఆనాడు సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉంటుంది. మరి ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలన చేసి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. ఇలా సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు అంటే నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే ఇంత అప్పుల భారం ఉన్నా కూడా అయినా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రతి మాటను కూడా ఈ ప్రభుత్వం చెప్పిన ప్రతి మాటను కూడా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉంది. ఈనాడు ఇంత ఇబ్బందులున్నా కూడా ఇల్లు అంటే పేదవాళ్లకు ఒక జీవితంలో కళ. పేదవాళ్ళం నేను మొన్ననే గోండుగూడలు చూసినాం, అతి దారుణమైన పరిస్థితి. మరి 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా చెప్పని ఎక్కడ కూడా ఒక ఇల్లు నిర్మాణం జరగలే. ఈనాడు ఇంత ఇబ్బందులున్నా కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా మళ్ళీ ఇప్పుడే మాట్లాడడం జరిగింది, 2వ విడత కూడా ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇల్లు ఒక్కొక్కటి 5 లక్షల రూపాయలు రాబోతా ఉన్నవి. మీరందరూ కూడా చప్పట్లతోటి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించే కార్యక్రమం చేయాలా. ఇంతకుముందే చెరాట కొనాకాను అక్కడ ఇనాగ్రేట్ చేసిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు మరో గొప్ప మాట చెప్పడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా అంటే అత్యంత వెనుకబడ్డ జిల్లా, విద్యా విషయంలో అయినా ఉద్యోగాలను ఉపాధి విషయంలో కానీ. అందుకనే 10,000 ఎకరాలు ఆదిలాబాద్ జిల్లాలో పరిశ్రమల కోసం ఎక్కడ అనువు ఉంటే అక్కడ 10,000 ఎకరాలు సేకరించి ఇలా ఆదిలాబాద్ జిల్లాకు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలని తపనతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈనాడు ఇప్పటికి చెప్పడం జరిగింది. ఆ యొక్క బాధ్యతను కూడా అప్పచెప్పడం జరిగింది. ఇలా త్వరలోనే అధికారులు కలెక్టర్లు అందరూ కలిసి ఎక్కడికైతే గౌరవ శాసనసభ్యులు అందరూ కూర్చొని ఎక్కడైతే అవకాశం ఉందో అది ఏర్పాటు చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అట్లాగే ఈనాడు ఆదిలాబాద్ జిల్లా అంటే కాశ్మీరును తలపించేటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించడం కోసం టూరిజం పైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టి పెద్ద ఎత్తున టూరిజం కూడా డెవలప్మెంట్ చేసే కార్యక్రమం చేస్తామని చెప్పని ఈ వేదిక ద్వారా మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తూ, అట్లాగే బాసరలో టెంపుల్ సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి పరిశీలన ఉంది. 100 కోట్ల రూపాయలతోటి దేవాలయాన్ని మొత్తాన్ని కూడా పెద్ద ఎత్తున నిర్మాణ పునరుద్ధరించే కార్యక్రమం చేస్తూ పెద్ద ఎత్తున ప్రమోట్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు.